విద్యాశాఖ మంత్రులు శ్రీ కొత్త సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న చంద్రబాబు గారికి, వెంకటరెడ్డి గారికి, మంత్రి రాజశేఖర్ గారికి, గౌరవ గారికి, చంద్రబాబు గారికి, మన రెడ్డి గారికి తెలియజేసుకుంటూ రెండే నిమిషాల కాలక్షేపం అయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది పెద్దలు అనుభవం కొత్త సత్యనారాయణ అన్నీ కూడా చాలా వివరంగా మీ అందరూ కూడా వివరించారు. ముఖ్యంగా నేను మిమ్మల్ని అప్పీల్ చేసేది, ఈ పుట్టినరోజు తరఫున విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే. ఎవరైతే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నారో చంద్రబాబు గారు 1995 నుంచి 2004 వరకు కూడా అప్పుడు హైదరాబాద్ మన ప్రాంతానికి అన్యాయం చేశారు. 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి అనే ప్రాంతానికి అన్యాయం చేశారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో అందరికీ కూడా అన్ని రకాల నిర్మాణాలు జరగాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం రేపు జరుగుతున్న మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ గారికి మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని జై హింద్, జై జై. కూడా రాజకీయంగా అనేకాలు కూడా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ కొత్త సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న చంద్రబాబు గారికి, వెంకటరెడ్డి గారికి, మంత్రి రాజశేఖర్ గారికి, గౌరవ గారికి, చంద్రబాబు గారికి, మన రెడ్డి గారికి తెలియజేసుకుంటూ రెండే నిమిషాల కాలక్షేపం అయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది పెద్దలు అనుభవం కొత్త సత్యనారాయణ అన్నీ కూడా చాలా వివరంగా మీ అందరూ కూడా వివరించారు. ముఖ్యంగా నేను మిమ్మల్ని అప్పీల్ చేసేది, ఈ పుట్టినరోజు తరఫున విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే. ఎవరైతే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నారో చంద్రబాబు గారు 1995 నుంచి 2004 వరకు కూడా అప్పుడు హైదరాబాద్ మన ప్రాంతానికి అన్యాయం చేశారు. 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి అనే ప్రాంతానికి అన్యాయం చేశారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో అందరికీ కూడా అన్ని రకాల నిర్మాణాలు జరగాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం రేపు జరుగుతున్న మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ గారికి మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని